ఇప్పుడు జనరేషన్కి కానీ యూత్కి కానీ నువ్వు చూసిన ఈ ప్రపంచం నుంచి నువ్వు తెలుసుకున్న విషయాల నుంచి ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలనుకుంటున్నావు? యాక్చువల్గా మేడం నేను ఎప్పుడు చెప్పే ఒక చిన్న కొటేషన్ ఉంది, అదొక్కసారి చెప్తాను. తప్పకుండా. ఇంగ్లీష్ కొటేషన్. ఇట్స్ ఓకే, ఎవ్రీ వన్ హ్యాస్ బ్యాడ్ డేస్ బట్ డోంట్ గివ్ అప్. ఆల్వేస్ పిక్ యువర్ సెల్ఫ్ అప్ అండ్ కీప్ మూవింగ్ బట్ నెవర్ ఎవర్ క్విట్. ఏ కష్టం వచ్చినా కూడా చిన్న చిన్న వాటికి బాధపడిపోయి డిప్రెస్ అయిపోయి డౌన్ అవ్వకుండా ఎప్పుడు కూడా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో స్ట్రెంగ్తీగా ఉండాలని నేను చెప్తుంటాను. ఆల్ ది బెస్ట్. చాలా చాలా మంచి కొటేషన్. ముందు మనం చిన్నవాటిని చిన్నగానే చూడడం నేర్చుకుంటే అప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటాం. మరి నీ అందమైన పాటలు వినాలన్నా నువ్వు బయట చాలా పర్ఫామ్ చేసావు, స్టేజ్ షోస్ చేసావు, సింగింగ్ కాంపిటీషన్స్లో, అట్లాంటివి కానీ నువ్వు చేసిన పాటలు కానీ వినాలి అంటే ఎలా? మేము ప్రతిసారి నిన్ను పిలవలేము కదా, దానికి ఆప్షన్ చెప్పు. మ్యామ్ యాక్చువల్గా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మేడం. ఓకే. నేమ్ లక్ష్మీ మనోజ్ఞ సింగర్. ఓకే, లక్ష్మీ మనోజ్ఞ సింగర్. దాంట్లో నీ వీడియోస్ వస్తాయి. ఓకే, మేమందరం కూడా నీ పాట ఎప్పుడు వినాలనిపించినా కూడా నీ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ చూస్తాం. ఫైనలీ మీ పాప నుంచి మీరు అంటే తల్లిగా మనకు కూడా మన పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా, దాని గురించి మీరు చెప్పండి. అసలు ఏమనుకుంటున్నారు ఫైనల్గా పాప? మేడం, పాపకి ఏంటంటే పాప్ సింగింగ్లో తను ఎదగాలి, తను ఇంటర్నేషనల్ స్టేజెస్ పైన పర్ఫామ్ చెయ్యాలి అనేది తన గోల్ మేడం. సో తన గోల్ నెరవేరాలని నేను తల్లిగా ఎప్పుడూ తనకి తదాస్తు అని అంటుంటాను. అలానే మాకు ఏం తెలీదు. సో తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎంతోమంది చూస్తారు కదా మన ఈ వీడియోని, మన పాప టాలెంట్స్ని అలానే పాప ఆత్మస్థైర్యాన్ని గుర్తించి తనకి అవకాశం ఇవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను మేడం. నిజంగా మేము కూడా హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నామండి. మనోజ్ఞ ఏదైతే కోరుకుంటుందో అది తను అనుకున్న హైట్స్ రీచ్ అవ్వాలి. నిజంగానే ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద మనోజ్ఞ లాంటి మంచి వాయిస్ వినాలి, మన తెలుగు గళం ఆ స్థాయిలో వినిపించాలి. మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తన ధైర్యానికి, తనకున్న ప్రతిభకి, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా ఓవర్కమ్ చేస్తూ ముందుకెళ్తున్నది ఎంతోమందికి మనోజ్ఞ లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్. అసలు ఎస్పెషల్లీ మనోజ్ఞ ఖచ్చితంగా ఇన్స్పిరేషను. తనని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి. లక్ష్మీ మనోజ్ఞ సింహ తను అనుకున్నవన్నీ రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.